మండలం వైస్ ఎంపీపీ చింతపల్లి నన్నయ్య గారి కుమారుడు, అదేవిధంగా పిన్నెల్లి గ్రామ ఎంపీటీసీ భర్త అయినటువంటి చింతపల్లి సైదాని తెలంగాణ రాష్ట్రం నుంచి కొంతమంది దాచేపల్లి పోలీసులు బలవంతంగా తీసుకొని వచ్చి ఏ స్టేషన్లో ఉంచారో తెలియకుండా అటు ఇటు తిప్పుతూ అతని మీద హ్యాండ్లింగ్ చేస్తున్నారని సమాచారం. వాళ్ళ కుటుంబ సభ్యులు చాలా భయపడుతూ అక్కడ ఏ స్టేషన్లో ఉన్నారో, ఏ కేసు పెట్టారో తెలిస్తే కనుక అట్లీస్ట్ మేము కోర్టు ద్వారా అయినా ప్రొసీడ్ అయ్యి బయటికి తీసుకొస్తామంటున్నాను. పోలీసు వాళ్ళని మేము కోరేది ఏంటంటే, అసలు అతని మీద పెట్టినటువంటి ఏ కేసు అయినా సరే లీగల్గా కనుక ఇస్తే మేము కోర్టు ద్వారా ప్రొసీడ్ అయిపోయి లీగల్గానే చూసుకుంటామండి. అదే కాకుండా అతను తీసుకొచ్చేటప్పుడు కూడా చాలా రిక్వెస్ట్ చేశాడు, సార్ మా మీద ఏ కేసు పెట్టారో చెప్పండి, అట్లీస్ట్ కేసు పెడితే మేము ఏంటి అనేది తెలుసుకొని కోర్టు ద్వారానే వెళ్తాము. రేపు లేదు ఎల్లుండి పవిత్రమైన రంజాన్ మాసం దీక్షలు ముగిగించే రోజు అన్నా కానీ వినకుండా రంజాన్ అయితే మాకేంటి, ఏదైతే మాకేంటి అని బలవంతంగా అతన్ని లాక్కొని వచ్చి ఏ స్టేషన్లో ఉంచారో చెప్పకుండా తిప్పుతున్నారు. అదేవిధంగా మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మొదటగా గురజాల స్టేషన్కి వెళ్తే అక్కడ సిఐ వాళ్ళు వద్దండి మాకు ఇలాంటివి పెట్టొద్దు అని అక్కడ తీసుకోలేదు అని తెలిసింది. ఏ స్టేషన్లో ఉన్నారో కనుక చెప్పకపోతే కనుక అతని మీద ఇప్పుడు ఇమీడియట్గా మేము హెవియస్ అయిపోతున్నాము. అదేవిధంగా పోలీసు వారి మీద కూడా ప్రైవేట్ కేసులు వేసి చట్టపరంగా అన్ని విధాలుగా వాళ్ళని ఎవరైతే ఆ సైదాన్ని ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటామని